జనం కోసం కట్టించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వాళ్ళకు మాత్రం ఉపయోగపడటం లేదు. మార్కెట్ పూర్తయినా అందుబాటులోకి తేవడంలో అధికారులు విఫలమయ్యారు. తర్వాత ఫ్రూట్ మార్కెట్ పెట్టాలనుకున్నా అది ముందుకు వెళ్లటం లేదు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని అంటున్నారు జనం. ఖమ్మం టౌన్లో ప్రస్తుతం ఒక మార్కెట్ ఉన్నా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరొక మార్కెట్ అవసరమని దాదాపు 8 కోట్ల రూపాయల నిధులతో 2 ఎకరాల్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించారు. ఇది 8 డివిజన్లలో ఉండే దాదాపు 50,000 మందికి అందుబాటులో ఉంటుంది. 2 భారీ షెడ్లతో నిర్మాణం జరిగినప్పటికీ మార్కెట్ను అందుబాటులోకి తేలేకపోయారు అధికారులు. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయంటూ వచ్చిన అభ్యంతరాలతో మార్కెట్ను ప్రారంభించలేదు. నిరుపయోగంగా ఉన్న మార్కెట్ను ఫ్రూట్ మార్కెట్ కోసం ఇవ్వాలని పండ్ల వ్యాపారులు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ఆ ప్రతిపాదన కూడా ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం అక్కడ కొంతమంది గ్రానైట్ వ్యాపారస్తులు పార్కింగ్తో పాటు గ్రానైట్లో కట్ చేసిన ముక్కలు ఎక్స్పోర్టింగ్ బాక్సులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. రాత్రైందంటే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఇల్లందు రోడ్లో మార్కెట్ ఓపెన్ అయిందని మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఇది ఓపెన్ అయిందని తెలిసిన అంతసేపు పట్టలేదు. ఇది ఓపెన్ కాకుండా సముద్రంగానే ఉంటుంది. ఎవరన్నా ఈ 10 లోకల్ ఇల్లందు రోడ్లో పడ్డది అనుకుంటే 10 డివిజన్లకు ఉపయోగపడుతుంది. ఇంకా అందుతోటి సిటీ పరిధి పెరుగుతూ ఉన్నది. ఇది బాగుంటుంది, రద్దీ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాం. కానీ అది అలాగే ఉండిపోయింది. ఆశ నిరాశ అయిపోయినది. కానీ ఇప్పుడు వెళ్ళాలి అంటే లోకల్కి వెళ్ళాలా, ఎన్టీఆర్ సర్కిల్ అవతల దాటి వెళ్ళిపోవాలా, ఎలాంటి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాయి పిల్లగాళ్ళు అని ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని చూసి త్వరగా ఉపయోగపడేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ఖానాపురం సెంటర్లో ఖమ్మం ఇల్లందు ప్రధాన రోడ్డులో ప్రజలకు అవసరమైన మార్కెట్ ఏర్పాటు కోసం 2 ఎకరాల విలువైన భూమిని రాష్ట్ర సర్కార్ సంస్థ టీఎస్ ఎగ్రో నుంచి సేకరించి నిర్మాణాలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పనులు ఏడాదిన్నరగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పక్కనే ఉన్న గ్రానైట్ సంస్థలు ఈ మార్కెట్ను వినియోగించుకుంటున్నారు. చుట్టూ ముళ్ళ చెట్లు పెరిగి చెత్త పేరుకొని కుక్కలు పందులు సంచరించే స్థలంగా మారింది. 4 years అవుతుందండి. మహిళలు ఎంత ఇబ్బంది అండి. మార్కెట్ మన స్టేడియం దగ్గర ఉన్న మార్కెట్ తీసుకెళ్ళేమో అటు సందులో పెట్టేశారు. ఖానాపురం ప్రజలందరికీ ఇబ్బందేనండి. 3 kilometers దాకా వెళ్ళాల్సి ఉంటుంది. మహిళలు ఎప్పుడు జెంట్స్ ఉండరు కదండి, ఇంట్లో ఇబ్బంది పడతారు. మేము ఎంత ఆనందపడ్డామో, ఇంత పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మా ఖానాపురానికి మంచిగా ఇటు బల్లెపల్లి కానీ అందరూ అన్ని కవర్ చేసేలాగా మంచి మార్కెట్ పడుతుందని మహిళలందరూ సంతోషపడేలోపు ఇది నిరాశ అయిపోయింది. ఇక్కడంతా మన ఇండస్ట్రియల్ ఏరియా కదండి, ఇదంతా ఇది అసాంఘిక కార్యక్రమాలకు నిలవైపోయింది. ఇది ఆపేశారు. మాకు ఇది స్టార్టింగ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రజలందరికీ కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని స్టార్ట్ చేసి మా దాన్ని కొంచెం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. చాలా తేడా ఉంటుందండి. రైతు మార్కెట్ అంటే మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది కదండి. ఈ మార్కెట్ వచ్చాక మాకు ధరలకు చాలా తేడా అనిపిస్తుంది. మార్కెట్ పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే ఖమ్మం ఇల్లందు రోడ్డు పరిధిలోని రఘునాథపాలెం, కామేపల్లి, కారేపల్లి మండలాలు సహా ఖమ్మం నగరంలోని ప్రజలకు మార్కెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నది స్థానికుల అభిప్రాయం. ఈ షెడ్లను హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్గా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు అది కూడా జరగలేదు. ఈ రోడ్డు మార్గంలోని గ్రామీణ ప్రాంతాల పరిధిలో రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఇదే మార్కెట్లో అమ్మకాలు చేస్తే రైతులకు, మరోవైపు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.